ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీకు నా వందనాలు సమర్పిస్తున్నాను. యాకోబు దేవుని మందిరంలో యెహోవా పర్వతములో ఆరాధన జరుగుతుంది. యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో ఈ సమాచారం చదువుతాం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం నుండి అంత్యదినములలో పర్వత శిఖరమును స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. సమస్త అన్ని జనులు దాంట్లోనికి వచ్చేదరు. ఆ కాలంలో సియోనులోని ధర్మశాస్త్రము యెరూషలేములో యెహోవాకు బయలువెళ్ళును. వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు వెళుదాము రండి. మార్గముల విషయమే మనం బోధించను, ఆయన త్రోవలో నడుచుకుందాము అని చెప్పుకుందాం. ఇది సమాచారం. ఆరాధనలో బోధింపబడటం, శ్రోతలు అనే వాళ్ళు ఉంటారు. ఆరాధనలో యాకోబు దేవుని మందిరంలో యెహోవా పర్వతములో ఆరాధన జరిగే స్థలం అది, చోటది. జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరంలో యెహోవా పర్వతములో దేనికి వెళ్ళుదాం రండి. వెళ్ళేది దేనికేం? ఆయన తన మార్గముల విషయమే మనకు బోధిస్తాడు. బోధ జరుగుతుంది. రెండు శ్రోతలు ఆయన మార్గంలో నడుస్తారు. ఇది ఆరాధన యొక్క విశేషమైన సమాచారం. కనుక ఆయన మార్గముల విషయమే బోధింపబడే స్థలము యాకోబు దేవుని మందిరం, యెహోవా పర్వతం. యెహోవా పర్వతంలో పరిస్థితులు ఎలాగుంటాయి? యెషయా గ్రంథంలో 11వ అధ్యాయం కొత్త సృష్టి. యాకోబు దేవుని మందిరంలో క్రొత్త సృష్టి ఉంటుంది. ఆరాధన చేసే మనుషులు క్రొత్త సృష్టి, మామూలు సృష్టి కాదు, భౌతికమైన జనం కాదు. కాబట్టి క్రొత్త సృష్టి, ఆరాధన చేసే జనం ప్రత్యేకించి ఈ క్రొత్త సృష్టి యొక్క రూపం ఎలా తెలియజేస్తున్నాడు. మనకు తెలిసిన, అందరికీ తెలిసిన 2 కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనంలో ఎవడైనా క్రీస్తునందు ఉన్నాడో వాడు నూతన సృష్టి. ఎఫెసీ 2వ అధ్యాయంలో రక్షించబడిన వారు ఈ నూతన సృష్టి, క్రీస్తు సంఘం ఈ నూతన సృష్టి. ఎఫెసీ 2వ అధ్యాయం 8వ వచనం నుండి మీరు విశ్వాసం ద్వారా కృపచేతను రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగింది కాదు, దేవుని వరమే. దేవుని వరం పొందిన వారి నూతన సృష్టి. మీ వల్ల కలిగింది దేవుని వరమే, క్రియల వల్ల కలిగింది కాదు. కనుక ఎవరు అంతసేపడ వీల్లేదు. 9వ వచనం అయిపోయింది. మరియు మనం వాటి యందు నడుచుకున్న వాళ్ళని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమే ఆయన చేసిన పని అన్నాం. దేవుని నూతన సృష్టి యాకోబు దేవుని మందిరం. ఈ యాకోబు దేవుని మందిరంలో నూతన సృష్టిలో పరిస్థితులు ఎలాగుంటాయి అంటే, లోకంలో ఉండే సృష్టిలో ఉండే పరిస్థితులు నూతన క్రీస్తులో ఉండవు. లోకంలో భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. ద్వేషము, అసూయ, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, భయంకరమైన పరిస్థితులు లోకంలో. నూతన సృష్టిలో ఇవన్నీ అంతరించిపోయి ప్రేమ వాతావరణం నిలుస్తుంది. నూతన సృష్టి ప్రేమ వాతావరణం. గతాన్ని మర్చిపోయి, గతాన్ని విసర్జించి
కాబట్టి వాస్తవానికి నూతన సృష్టి యొక్క వాతావరణాన్ని మనం ముందుగానే మాట్లాడుకున్నాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో 6వ వచనంలో రాబడి ఉంది, తోడేలు గొర్రెపిల్ల యందు వాసం చేయను. నూతన సృష్టి. మామూలు సృష్టిలో తోడేలు గొర్రెపిల్లకు పడదు. ఒకటి ద్వేషించేది, ఒకటి ద్వేషించబడేది. కానీ నూతన సృష్టిలో ద్వేషించేది ఉండే పరిస్థితి కాదు. అందరూ ప్రేమింపబడే పరిస్థితుల్లో చిరుతపులి మేకపులి ఎంత పండుకుంటుంది. నూతన సృష్టిలో లోకంలో చిరుతపులి మేకపిల్ల కుదరదు, గిట్టుబాటు ఉండదు. అది సర్కస్ కాదు. తర్వాత చెప్తున్నాడు ప్రత్యేకించి, కొద్దమ సింహము పెంచబడిన కోడె, దూడ లేక దూడ, మొట్టమొదటి పుట్టిన దూడ కొంచెంసేపు ఒళ్ళు ఆరుతుంటే చంగనాలు తీస్తుంది. లేక దూడ, దానికి ఏమీ తెలియదు లోకంలో. లేక దూడ పోట్లకై పెంచబడిన కోడేది. కొదమ సింహము భయంకరమైన సింహము 3 కూడుకుంటేనంట బాడు తోలుతుంటాడు. ఇది నూతన సృష్టిలో ఉన్న వాతావరణం. యెహోవా పర్వతంలో ఉండే పరిస్థితి. కాబట్టి ఆరాధించే మనుషులు ద్వేషము, క్రోధము, కోపము, కక్షలు, కలహములు, వగారాలు లేని, విషజాతి సర్పము లేని పరిస్థితి. కొంతమంది విషం కక్కుతుంటారు. ఆయన ఆరాధన చేస్తూ ఉంటారు. విషం కక్కేవాడు ఆరాధన చేయొచ్చునా? విషం కక్కేవాడు ఆరాధన చేయకూడదు. అది పాము. విషం కక్కేది పాము. కానీ నూతన సృష్టిలో విషం కక్కే పరిస్థితులు ఉండవు పాముకి. చదువుతాం వాటి కిందకి. ఆవులు ఎలుగులు కూడిమేయును, ఒకచోట పడుకుంటాయి. సింహం గడ్డిమేయును. అది ఎందుకంటే అది జరిగింది లోకంలో జరిగే కార్యక్రమం కాదు. అది గడ్డి మేయదు సింహము. మొన్న ఒకడు మాట్లాడుతూ అని చెప్పాడంటే, ఇది రెండో రకంగా యేసు ప్రభు 1000 ఏళ్ళ పరిపాలన జరిగేది అంటున్నా, నువ్వు మోసం మాటలు మాట్లాడుతున్నాడు. అది మోసం మాట. నేడు క్రీస్తు ప్రభు సంఘంలో ఉండవలసిన వాతావరణం అది. క్రీస్తు మీద విశ్వాసం ఇచ్చిన వాడు అయితే, విశ్వాసాల మధ్యలో ఉండవలసిన ఆత్మ సంబంధం వాతావరణం గురించి గ్రంథం మాట్లాడింది. చెప్పేసాడు ప్రత్యేకించి, పాలు గుడిచి పిల్ల నాగుపాము పుట్టాయని, నాకు భయంకరమైన నాకు అది నల్లతాసు పాము పుట్ట దగ్గర పాము పసిపిల్ల అని ఆట్లాడితే ఏం జరుగుద్ది? ఉపాయం లేని పసిపిల్ల నాగుపాము వస్తుంది బయటికి పుట్టలో నుంచి, ఆటలాడుతుందంటే బాగుంది. ఉండదు ఇక్కడ. పర్వతంలో ఆరాధన చేసేవారు మనుషుల మధ్యలో ఇలాంటి స్వభావం కలిగిన వారు ఆరాధకులు కారు. ఆరాధకులు ఆత్మ సంబంధమైన మనుషులు, ప్రేమ కలిగిన మనుషులు. నీకు అలాంటి మనిషి లేకపోతే నువ్వు ఆరాధకుడు కాదు. వాస్తవానికి సమాచారం. దేనికంటే పరిశుద్ధ పర్వతం మీద ఉండే పరిస్థితి వాతావరణం ఇది. యాకోబు దేవుని మందిరములకు యెహోవా పర్వతం చూడడం రండి. ఆ పర్వతంలో ఆయన తన మార్గముల విషయమే బోధిస్తాడు. ఆయన త్రోవలో నడుచుకుంటాం అనే భావం కలిగిన వారు ఉండేది ఆరాధన చేసే మనుషుల యొక్క స్వభావం, పరిస్థితి. అందువలన నీకుండే సమస్త వైషమ్యాలు వదిలిపెట్టకపోతే నువ్వు ఆరాధకుడు అయ్యడానికి వీలుండదు. వీలుండదు. అంటే సంఘం యొక్క కూడికి పోతాం. సంఘం కూడికి పోయిన తర్వాత వాళ్ళు 4 పాటలు పాడతారు, 2 ప్రార్థన చేస్తారు, 2 పాటలు పాడతారు, ఏదో వాక్యం చెప్తారు. ఆ తర్వాత భోజనం చేస్తారు, ప్రభాత భోజనం చేస్తారు. చిన్న రొట్టె తీసుకుని నోట్లో వేసుకుంటాం. నీళ్ళు తాగినట్టు ద్రాక్షరసం తాగుతాం.
తన జేబులో ఉండే కానుకలేదు, పైసలు లేదు, దాంట్లో పడేసి వచ్చేస్తాం. కాదు ఇది. ముందు నీ ఆ హృదయం సిద్ధపడవలసిన పరిస్థితి ఉంది. యాకోబు దేవుని మందిరం అది, యెహోవా పర్వతం. ఈ పర్వతం మీద ఒక గ్యారంటీ. పర్వతం రాజు తన సంతకం చేసి ముద్ర కొట్టాడు. ఏమని చెప్పాడు చూడు 9వ వచనంలో, నా పరిశుద్ధ పర్వతం అంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనం చేయదు అని సమాచారం. పర్వతం రాజు యొక్క గ్యారంటీ. సంతకం చేసి ముద్ర కొట్టాడు. నా పరిశుద్ధ పర్వతం అంతటా ఏ మృగము హాని చేయదు, నాశనం చేయదు. నాశనం చేయని పరిస్థితులు. నాగుమాం పుట్ట నుంచి బయటకు వచ్చింది. ఆ పుట్ట దగ్గర తెలియకుండా పసిబిడ్డ ఆటలాడుతుంది. నా పరిశుద్ధ పర్వతం అంతటా ఏ మృగము హాని చేయదు, నాశనం చేయదు. నాగుమాం బిడ్డను ఏం చేయదా? మిడునాగు కంటి పాప మీద పసి పాప తన ఏలు పెడుతుందంట. కంటి పాప మీద ఏలు పెడితే పాము ఊరుకుంటుందా? చదువుతా మాటలు అక్కడ. మిడునాగు పుట్ట మీద చెయ్యి చాపును. అసలు కింద ఏం చేసి చెప్పాడు చూడు, జాగ్రత్త కొట్టుకు చదువు. చెయ్యి చాపును కాదు, కింద చిన్న రక్షణ విషయం చెప్పాడు. అంతటను ఏ హృదయం హాని చేయదు, నాశనం చేయదు. నాది గ్యారంటీ. పుట్టిన చదివేసే ఒకసారి. పాప మిడునాగు కంటిని తన ఏలుతో ముట్టుకుంటే అసలే మిడునాగు అది. చేయి తీసుకొచ్చి కంటి మీద పెట్టిందంట. పసికొండ తెలియక కంటి మీద పెడితే ఏం చేయదంట. ఏమైంది నీకు? నాకు క్రొత్త సృష్టి, క్రొత్త జన్మ వచ్చింది. నేను పాత పావును కాదు. పావునికి చోటు ఉండదు అక్కడ. అందువలన ఆరాధకులు ఎలాంటి వారు ఉండాలనే సంగతి నీకు తేటగా తేలాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి వాళ్ళైతే నీకు ఆరాధించడానికి తగిన వాడు అయి ఉంటావు. నీ జీవితం మార్చబడకుండా నీ ఆరాధన ఎవడికి అక్కర్లేదు. బ్రదరు మనం ఆరాధనకి వెళ్ళాలి కదా బ్రదరు, వెళ్ళండి పదండి, పోయి కూర్చుందాం, కాసేపు 2 పాటలు పాడదాం. కాదు ఇది. ముందు నీ స్వభావము క్రొత్త సృష్టిగా మారిందా? ఆరాధన చేయడానికి పాత్రుడు అయి ఉంటావు. ద్వేషం కక్కుతూ, పాము విషం కక్కినట్టు ద్వేషం కక్కుతూ, ఈర్ష్య, అసూయ, ద్వేషం, కలహము కలిగిన మనుషులు ఆరాధకులు కాదు. అందువల్ల ఏం జరుగుద్దంటే దేవుని మందిరంలో వాతావరణం ఇలాగుంటుంది. కనీసం ముందు చెప్పాను, నీకు జ్ఞాపకం ఉంది. క్రీస్తు సంఘంలో కూడారు. కొన్ని సంఘంలో కలిగిన వాళ్ళు తెచ్చుకొని తిన్నారు, లేని వాళ్ళని లేనట్టు చూసేశారు. ప్రభుత్వ భోజనం చేద్దాం రండి బ్రదరు అన్నాడు. ఏం బ్రదరు భోజనం చేసే భోజనం? అరే నీకు ఆకలిగా ఉంటే ఇంటికాడ తిను, ఇక్కడ కాదు తెచ్చేది. ఇక్కడ తినే భోజనం కాదు అది. రాజభోజనం, క్రీస్తు రాజుతో పాటు సహవాసం చేసే భోజనం అది. రాజు తన ప్రాణం పెట్టి తన ప్రజలను విమోచించుకున్నాడు. ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటే నీకుండే సమస్త వైషమ్యాలు, సమస్త భేదాలు, సమస్త కక్షలు, ప్రాత జీవితం సంపూర్ణంగా చనిపోయి ఉండాలి. వారు ఆరాధన చేస్తారు. దేవుడు అలాంటి ఆరాధన కోరుకుంటున్నాడు. రకరకాలైన వైషమ్యాలు లోపల పెట్టుకొని కూడి చేసేది ఆరాధన కాదు.
యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతము వెళదాం రండి. ఎందుకు వెళ్దాం? ఆయన తన మార్గాల విషయమని మనం బోధిస్తాడు. దేవుని మందిరంలో బోధ జరుగుతుంది. అందుకనే ప్రభు దినంలో ఎవరో ఒకరు బోధిస్తూ ఉంటారు. దేవుని మందిరంలో జరగాల్సిన కార్యక్రమం. బోధించే వాళ్ళకి సూచనలు ఉన్నాయి గ్రంథంలో. ఏదంటే అది వాగటం కాదు బోధ, వాగేది బోధక. మొదటి కొరింథీ 14వ అధ్యాయంలో ఏమి జరగాలని చెప్పాడో బోధలో ప్రత్యేకించి అది సంగతులు జరిగితేనే అది బోధ అయిపోతుంది, లేకపోతే అది బోధ అనబడదు, బాధ అయిపోతుంది. బాధించి కొంతమంది లేస్తారు. 3వ వచనం జాగ్రత్త చూడండి. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణ కలుగునట్లు మాట్లాడుతున్నాడు సమాచారం. ఆదివారం బోధ చేసేటప్పుడు బోధించే మనుషులు జ్ఞాపకం చేసుకోవాల్సిన మొదటి సమాచారం. నీకు ఛాన్స్ ఇచ్చాడని ఎవరిని పడితే తిట్టడం కాదు, ఎవరిని పడితే తిట్టడం కాదు. మొట్టమొదటి ఏం జరగాలి? క్షేమాభివృద్ధి. క్షేమాభివృద్ధి అంటే ఆత్మ సంబంధం ఒక స్థాయిలో ఉన్న మనుషుల్ని అక్కడ మేక నాటి కట్టేసిన గేదెని ఉప్పదీసి పై స్థాయికి తీసుకొచ్చి అక్కడ మేము నాటడం క్షేమాభివృద్ధి. ఆత్మ సంబంధం మనుషులకు క్షేమాభివృద్ధి కలగాలి. లోపం కలిగి ఉన్నారనుకో, లోపం కలిగిన మనుషులకు హెచ్చరిక, రే జాగ్రత్త, జీవితంలో మార్చుకో, హెచ్చరిక. ఇబ్బందులో ఉన్నాడు అనుకో, అవసరతలో ఉన్నాడు అనుకో, ఆదరణ. క్షేమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరణ కలుగునట్లు బోధ చేయాలా. అక్కడ వచ్చే మనుషులు అక్కడ దానికోసం వస్తారు. అని తన మార్గంలో విషయమే మనకు బోధిస్తాడు. ఏం బోధిస్తాడు? తన మార్గంలో క్షేమాభివృద్ధి ఉంటుంది, లోపంగా ఉన్నవాడికి హెచ్చరిక ఉంటుంది, ఇబ్బంది మానసికమైన ఒత్తిడిలో లోబడిన వారికి ఆదరణ ఉంటుంది. దేవుని మందిరంలో జరిగే బోధలో ఉండే విశేషమైన సమాచారం. అలా జరగకపోతే అది బోధ కాదు. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణ కలుగునట్లు బోధించాలి. వచ్చే మనుషులు దానికోసం వస్తారు. జీవితంలో నిరాశను ఎదుర్కొనే మనుషులు, నిస్పృహను ఎదుర్కొనే మనుషులు దేవుని మందిరానికి వచ్చేది ఆదరించబడటానికి. త్రోవ తప్పిన వాళ్ళు హెచ్చరిక పొందటానికి. అందరూ కలిసి ఒక మెట్టు ఆత్మ సంబంధంగా ఎక్కటానికి. దీనికి బోధ ఉద్దేశించబడింది ప్రభు దినంలో. ఆరాధనలో ఇది ప్రధానమైన కార్యక్రమం. అందువల్ల ఏం జరిగిందంటే అపోస్తల బోధకు భిన్నమైన బోధ చేయొద్దు అని చెప్పేసి ప్రత్యేకించి మొదటి తిమోతి 1వ అధ్యాయం 3వ వచనంలో గ్రంథంలో రాయబడి ఉంది. మొదటి తిమోతి 1వ అధ్యాయం 3వ వచనంలో మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పన కథలను మితములని వంశావళులను దేవుని ఏర్పాటుతో కాక వివాదముతోనే పొత్తు కలిగి ఉన్నాయి కనుక వాటిని లక్ష్య పెట్టద్దు. అపోస్తల బోధకు భిన్నమైన దాన్ని లక్ష్య పెట్టవద్దు. శ్రోతలారా, సువార్తికుడా, నివారణ లక్ష్య పెట్టనీయొద్దు, బోధ చేయనియొద్దు. కాబట్టి దేవుని మందిరంలో చేయబడే బోధకు గ్యారంటీ ఉంది. నువ్వు అలాంటి బోధ చేయకపోతే నువ్వు ఒక శాపగ్రస్తుడవు. అలాంటి బోధ చేయనివాడు శాపగ్రస్తుడు, వినిపించేవాడు శాపగ్రస్తుడై ఉంటాడు.
అందువలన బోధించే వాడికి చాలా బాధ్యత ఉంది. కారణం ఏమంటే యాకోబు దేవుని మందిరం యెహోవా రండి, అక్కడ ఆయన తన మార్గం విషయమే మనం బోధిస్తాడు. ఆ గ్యారంటీ వస్తారు మనుషులు అక్కడికి. బోధ చాలా ప్రాముఖ్యమైనది. ప్రభు దినంలో బోధించే మిమ్మల్ని దైవజనులారా అంటాను నేను. అని పరిశుద్ధాత్మ అన్నాడు, అపోస్తలుల బోధ చేసేవాడిని దైవజనులారా అన్నాడు. దైవజనులారా మీరేం చేయాలంటే మీకు శాపం తెచ్చుకోవద్దు. బోధించేటప్పుడు మీరు శాపగ్రస్తులు కావద్దు. మీ వలన శాపం ఇతరులకు ప్రాకూడదు చేయాలి. శాపం మీతో ప్రారంభమై ఇతరులకు ప్రాకుతుంటుంది. అందువని చెప్పాడు. ప్రత్యేకించి ఏం చెప్పాడు అంటే, బోధకు భిన్నమైన బోధ చేయవద్దని, కల్పన కథలు చెప్పొద్దు, మిత్రులను వంశవాడు చెప్పొద్దు, సత్య విషయమైన దేవుని ఏర్పాటుతో కాందాన్ని బోధించొద్దు, లక్ష్య పెట్టొద్దు. బోధించితే లక్ష్య పెట్టొద్దు. బోధించేవాడికి బాధ్యత, శ్రోతలకు కూడా బాధ్యత ఉంది. శ్రోతలు ఎలాంటి శ్రోతలు కాకూడదు అనే సంగతి కూడా గ్రంథం చెప్పేసింది. కాబట్టి వినేవాడు ఎలాంటి వాడు అయి ఉండాలి అని కూడా గ్రంథం మాట్లాడింది. ప్రత్యేకించి 2 తిమోతి 3వ అధ్యాయం 4వ వచనంలో చదువుతాం. 4 క్షమించండి, తప్పు చెప్పేశాను నేను. వాక్యము ప్రకటించము, సమయమందు అసమయందు ప్రయాసపడము, ఉపదేశించు, ఖండించము, గద్దించము, బుద్ధి చెప్పుము. ఎందుకు? జనులు హితబోధను సహింపని వారై, దురదచెవులు గలవారై, స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకుడు. మా బోధకుడు నా దురాశకు అనుకూలమైన మాటలు మాట్లాడేవాడు కాదు నాకు బోధకుడు. నీ దురాశకు అనుకూలమైన బోధకుని కోరేవంటే నువ్వు శాపాన్ని కోరుతున్నావు. బోధలో నీ స్వకీయమైన దురాశకు అనుకూలమైన బోధకుడు నీ కోసం పోగు చేసుకోకూడదు. ప్రభు దినానికి వెళ్ళినప్పుడు ఆయన మార్గముల విషయం ఏవాడు బోధించబడటానికి మనుషులు వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆయన త్రోవలో నడుచుకునే బుద్ధి కలిగిన వారే ఉంటారు. నీ మార్గం తెలియకపోతే నువ్వు ఎలా నడుచుకోవాలో తెలియనప్పుడు తెలియజేయడానికి దేవుడు ఆయన మార్గంలో ఆరాధనలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు పెట్టాడు. బోధ ఆరాధనలో ఒక భాగమై ఉంటుంది. అపోస్తలుల కార్యగ్రంథం 20వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉంది. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు వెళ్ళనయ్యండి ప్రసంగించు అర్ధరాత్రి వరకు మాట్లాడుతూనే ఉన్నాడు. రేపు ఇక్కడ ఛాన్స్ దొరకదు, రేపు వెళ్ళిపోతే మనం మర్నాడు వెళ్ళనయ్యండి. మనుషుడు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుతూ ప్రసంగించేసేసాడు. దేవుని మార్గం విషయమే బోధించటం అనేది ఒక అత్యవసరమైన కార్యక్రమం. దేవుని ఏర్పాటు అది. అయితే ఒక మాట ఏంటంటే శ్రోతలకు ఈ హెచ్చరిక ప్రత్యేకించి 2 పేతురు 2వ అధ్యాయం ముందు 1వ అధ్యాయం 1వ వచనం చదివిన తర్వాత 2వ అధ్యాయము 2వ వచనం వెళ్ళిపోదాం. 2 పేతురు 1వ అధ్యాయము 1వ వచనంలో యేసుక్రీస్తు దాసుడును నీతిని బట్టి అబ్బో మా వలన అంటే అపోస్తలులాగానే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభం అని చెప్తున్నాడు. అపోస్తలు బోధ లాంటి బోధను అనుసరించిన వారితో మాట్లాడుతున్నాడు మనుషుడు. అపోస్తల బోధన అనుసరించి నడిచే వాళ్ళ మధ్యలో కూడా దొంగోళ్ళు ఉంటారు, జాగ్రత్త గుర్తుపెట్టుకొని చెప్పాడు.
అపోస్తుల బోధ అని చెప్పేవాడు కూడా దొంగోడు ఉంటాడు. శ్రోతల బాధ్యత ఇది. మా వలె అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి రాస్తున్నా. మా విశ్వాసం లాంటి విశ్వాసం కలిగిన మీకు చెప్తున్న ఈ సమాచారం ఏం చెప్తున్నాను అంటే 2వ అధ్యాయంలో 1వ వచనం నిలబడింది. అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండారు పూర్వకాలంలో. మీలోనూ అబద్ధ బోధకులు ఉంటారు. అది వచ్చిన గొడవ. కాబట్టి ఏం చేయాలంటే బోధ వినేవాడు విచక్షణ కలిగి ఇది అపోస్తుల స్వరమేనా, లేకపోతే ఈ దొంగోడు తన సొంత అభిప్రాయం కక్కుతున్నాడా విషయంలాగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. వాస్తవ సమాచారం ఏమంటే అపవాది ఏం చేశాడంటే తన ఏజెంట్లని క్రీస్తు సంఘంలో కూడా పెట్టాడు. బయట పెడితే వేరే సమాచారం. క్రీస్తు సంఘంలో అపవాది ఏజెంట్లు ఉన్నారు. మీలోనూ అబద్ధ బోధకులు ఉందరు. ఎవరాడు? మా వల్లే అమూల్యమైన విశ్వాసం పొందని మీకు చెప్తున్నా. మీలో కూడా సాతాను ఏజెంట్లు ఉన్నారు. వాడు ఏజెంట్లు అక్కడ పెట్టేసి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. మన పని అవసరం లేదు, మనం అక్కడ నేరుగా ఏం పని చేయక్కర్లేదు, మన ఏజెంట్లు పనిచేస్తారు అనుకుని వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. కాబట్టి ఆ ఏజెంట్లు ఏం చేస్తుంటారంటే తమను కొన్న ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే నాశనం కలుగు చేసుకోవచ్చు. నాశకరమైన భిన్నాభిప్రాయములు. నా సహోదరులకు ఆయన నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు. ఆయన మాటల్లో వాళ్ళకి బోధించే బోధకుడు ఎలాంటి భిన్నాభిప్రాయాన్ని కక్కుతున్నాడు పాములాగా వినిపించాడు. నువ్వు పాముకేం తీసిపోవు. మానవ జాతిని పాడు చేసింది సాతాను యొక్క బోధ. ఏదైనా తోటలో క్రీస్తు సంఘంలో తిరిగి సాతాను బోధే సంఘాన్ని పాడు చేస్తుంది. అంటే ఎవడేం చెప్తే దాని ప్రకారం నువ్వు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అది దేవుని వల్ల కలిగిందో లేదో విచారించవలసిన బాధ్యత శ్రోతలకు ఉంటుంది. అయ్యా మాకేం తెలియదు కదయ్యా, కథలు చెప్పొద్దు. 500 నోట్లు డూప్లికేట్ వచ్చినాయి అని చెప్పాడు అనుకో. 500 నోట్లు తీసుకుంటావు అసలు. నేను చెన్నైలో ఉన్న రోజుల్లో ఈ 500 నోట్లు డూప్లికేట్లు వచ్చినాయి అని చెప్పాడు. నేను కొట్టుకెళ్ళాను. ఒక 500 రూపాయలు తీసుకెళ్ళి స్టోర్ వానికి ఇచ్చేసాను. సార్ అక్కర్లేదులేండి, మీ దగ్గర నాకు డబ్బులు ఎక్కడండి ఉంచుకోండి అని చెప్పాడు. 500 తీసుకోలేడు. నా దగ్గర డబ్బులు ఉంటాయంటే గ్యారంటీగా ఉంటాయంటే డబ్బులు తీసుకోవాలంటే 500 డూప్లికేట్ వస్తుంది నాతో చెప్పకుండా మీ దగ్గర ఉంచుకోండి అని చెప్పేసాడు. ఏమైపోయింది, ఎందుకు నేను తీసుకోమంటే డూప్లికేట్ వచ్చినాయి అంటే నేను ఆ డూప్లికేట్ ఒరిజినల్ చూసుకుంటాను, నాకు టైం లేదండి, రేపు మీరే మార్చి ఇవ్వండి, ఎందుకు వచ్చేపడని తీసుకోండి. 500 ఉంటే తీసుకోకపోతే నీ నిత్యత్వాన్ని పాడు చేసే దొంగబోధను నువ్వు ఎలాగ అంగీకరిస్తావో నాకు తెలియలా. పరిస్థితి అది. అతను నాకు బాగా తెలిసినవాడు. నువ్వు రెగ్యులర్ కస్టమర్. నేను అతను స్టోర్లో తీసుకెళ్ళి ఇస్తే సార్ మీ దగ్గర డబ్బులు ఎక్కడికి పోతాయండి అన్నాడు. పోయి నేను తీసుకోవాలంటే ఉంచండి పర్లేదు, తొందర ఏం లేదు అంటున్నాడు. తర్వాత తెలిసింది నాకు. తర్వాత న్యూస్ వచ్చిన తర్వాత ఆ న్యూస్ పేపర్లో చూస్తే సంగతి అర్థమైంది. ఓహో ఇదే కథ, నా దగ్గర డబ్బులు తీసుకొని కారణం ఇదన్నమాట అనుకున్నాను. అందువల్ల నేను మీకేం చెప్తున్నానంటే ఇది దగ్గరకు వచ్చే బోధ, అపోస్తలుల బోధ పేరుతోనే రావచ్చు, 500 నోట్లని పేరుతోనే రావచ్చు. కానీ అది ఒరిజినల్ డూప్లికేటో తెలియకుండా అంగీకరించడం నీ నాశనానికి అంగీకరించడం అయి ఉంటుంది.
అదో చెప్పేసి ప్రత్యేకించి మా వల్లే అమూల్యమైన విశ్వాసం పొందిన మీతో నేను చెప్తున్న ఈ సంగతి. పూర్వకాలంలో పాత నిబంధన కాలంలో అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. అలాగే మీలో కూడా అపోస్తలుగా బోధన వారిలో మీలో కూడా అబద్ధ బోధకులు ఉంటారు. వారు తమను కొన్న ప్రభువును కూడా విసర్జించుతూ తమకు తామే శీఘ్రముగా నాశనం కలుగు చేసుకోవచ్చు. నాశనకరమైన భిన్నాభిప్రాయములు రహస్యంగా బోధిస్తారు. జాగ్రత్త గుర్తుపెట్టుకో. అందువల్ల బోధించే వాడికి చిక్కు, బోధ వినేవాడికి కూడా అంతే చిక్కు ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథంలో మాటలు ప్రత్యేకించి గ్రంథం తెలియజేస్తుంది. యెహెజ్కేలు గ్రంథంలో 14వ అధ్యాయం 11వ వచనం. ప్రవక్త యొద్ద విచారించువాని దోషం ఎంతో ప్రవక్తకు దోషం కూడా అంతే ఉంటుంది. విచారించేవాడి దోషమే, ప్రవక్తది దోషమే. కాబట్టి నువ్వు వినే బోధ సోర్స్ అది నిజంగా అపోస్తలుల బోధేనా, అది పరీక్షించి తెలుసుకొని దాంట్లో నిలిచి ఉండటం అనేది ఒక విశేషమైన సమాచారం. ప్రభు దినంలో బోధింపబడతారు మనుషులు. దేవుని సంకల్పం అది. యాకోబు దేవుని మందిరంలో యెహోవా పర్వతంలో ఆయన మార్గం విషయమే బోధింపబడటం అనేది ఆరాధనలో భాగం. ఈ ఆరాధన చేసే అపోస్తలుల అమూల్యమైన విశ్వాసంతో ఆరాధన చేసే మనుషుల మధ్యలో అది ఒక ఏజెంట్ని విసిరేసిపోయాడు. ఏజెంట్ ఎవడు? అపోస్తలుల బోధని పేరు చెప్పుకుంటూ విషం కక్కేవాడు, పాము విషం కక్కేవాడు. అందువల్ల జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభు దినమున సంఘాన్ని బోధన నడిపించే దైవజనులారా, మీరు పాములు కాకుండా ఉండండి. విషం కక్కకుండా ఉండండి. పరిశుద్ధత, నీతి, భక్తి మీ జీవిత విధానంలో కూడా మనుషులకు అందజేసే పరిస్థితి కల్పించండి. ప్రేమ సంబంధమైన వాతావరణం కల్పించండి. దేవుని గౌరవించండి. ఆయన వాక్యాన్ని ఘనపరచండి. దేవుని వాక్యాన్ని ఘనపరిచేవాడు నిత్య జీవానికి పాత్రుడైన వాడు. అపోస్తలుల కార్యగ్రంథం 13వ అధ్యాయంలో 48వ వచనం రాబడింది. అపోస్తలుల కార్యగ్రంథం 13వ అధ్యాయం 48వ వచనంలో గ్రంథంలో అన్ని జనులు ఆ మాటలు విని సంతోషించి అది సమాచారం. దేవుని వాక్యాన్ని మహిమపరచని నిత్య జీవం నిర్ణయించబడిన వారు విశ్వసించారు. నిత్య జీవాన్ని నిర్ణయించబడితే విశ్వసించుదా అపోస్తలుల బోధని. కాబట్టి అపోస్తలుల బోధన విని దాన్ని విశ్వసించే ప్రతివాడు నిత్య జీవానికి నిర్ణయించబడినవాడు. నువ్వు నిత్య జీవం పొందడానికి నిర్ణయించబడ్డావు. అపోస్తలుల బోధ వింటావు, అంగీకరిస్తావు. ఇది జరిగే కార్యక్రమం. అందువలన అందరు చెప్పేది బోధే కదా. అయ్యో అందరు చెప్పేది బైబిలే కదా. కాదు అంటున్నాడు పరిశుద్ధాత్మ. నువ్వేం అవును కదా అయ్యా అంటున్నావు. పరిశుద్ధాత్మ కాదంటున్నాడు. నీకు వ్యతిరేకం అర్థం చేస్తున్నాడు ఆయన. నేను కొంటుండే ఉండే తొలి రోజుల్లో అపోస్తలుల బోధన ప్రారంభించాను. బయట మనుషులు అనేక మంది బోధకులకి అంటే సువార్త చేసే మహనీయులకి వ్యతిరేకంగా ఉన్నట్టు వాళ్ళు కనుగొన్నారు. నన్ను కనుగొని ఏం చెప్పారు అంటే, అంత్యక్రీస్తు అనేవాడు చెన్నైలో పుట్టాడు అన్నారు నన్ను. నేను చెన్నైలో పుట్టా నేను అంత్యక్రీస్తు అనేవాడు చెన్నైలో పుట్టాడు, వాడు పుట్టక నుంచి వచ్చాడు అని చెప్పాడు. అపోస్తలుల బోధ
అని చెప్పుకుంటే అపోస్తల బోధ కాదు. దేవుని సంకల్పం ప్రకారం మాట్లాడితే నిత్యత్వం కొరకు నిర్ణయించబడిన వారు విశ్వసించని. నీ విశ్వాసము నిత్యత్వానికి నిర్ణయించబడిన వారికి సంబంధించిందా ఉండాలే తప్ప ఎవడైతే బోధ చేసిందంతా దేవుని వాక్యం కాదు. ఆ సంగతి తెలుసుకున్న తర్వాత ఏం చేయాలంటే గ్రంథాన్ని పరిశీలన చూడాల్సిన బాధ్యత ఉంది. మళ్ళీ వస్తాను, 4 గంటలు టైం అయింది కదా, వదిలిపెట్టి వెళ్తున్నా మిమ్మల్ని. మళ్ళీ వస్తాను.